ప్రైజ్ ద లార్డ్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో ది బైబిల్ అనే కార్యక్రమానికి మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డ, దేవదూతలు ఎవరు? అసలు వీళ్ళు ఎంతమంది ఉన్నారు? వీరిని ఎవరు సృష్టించారు? వీరు ఎందుకు వివాహం చేసుకోరు? అసలు దేవదూతల్ని మానవులు ఎప్పుడైనా చూసారా? దేవదూతలు ఏ ప్రాంతంలో ఉంటారు? ఈ దేవదూతలు ఒక కుటుంబంగా ఎందుకు నివసించలేరు? ఇలాంటి ప్రతి ప్రశ్నకి మనం జవాబులు చూడబోతున్నాం. ఈ దిన ధ్యానం కొరకు మనము ఆదికాండం 3వ అధ్యాయం 24వ వచనం ధ్యానం చేయబోతున్నాం. దయచేసి మీ బైబిల్స్ ఓపెన్ చేయండి. ఆదికాండం 3వ అధ్యాయం 24వ వచనం నేను చదువుతున్నాను. ఇక్కడ రాయబడింది, అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలువబెట్టెను. అందరం కళ్ళు మూసుకుందాం. దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడలాగిన ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ ఈ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రియమైన పరలోకంలో ఉన్న పరిశుద్ధ తండ్రి, గొప్ప దేవుడివి, సర్వాధికారివి, సార్వభౌముడివి, సర్వశక్తివంతుడు అయిన దేవుడు ప్రభువా, పరమ తండ్రి, ఈరోజు నాయన నీ వాక్యాన్ని మేము ధ్యానం చేయబోతున్నాం. ప్రభువా, నీ వాక్యాన్ని మేము ధ్యానం చేయబోతుండగా మా మనోనేత్రాలు వెలిగించండి, మా కన్నులు తెరవండి. ప్రభువా, నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడండి, నీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడండి. ప్రభువా, నీ యొక్క కృపకి నన్ను మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డ, ఈ వాక్యాన్ని నేను ఇంకొకసారి చదువుతున్నాను. బైబిల్ ఉన్న వాళ్ళందరూ ఒకసారి తీసి చూడండి. ఆదికాండం 3వ అధ్యాయం 24వ వచనం. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలువబెట్టెను అని రాయబడింది. దేవుని బిడ్డ, ఈ సందర్భము మీ అందరికీ తెలుసు. సందర్భం ఏంటి అంటే, దేవుడు ఈ భూమిని సృష్టించినప్పుడు ఈ భూమి మధ్యలో అంటే తూర్పు వైపున ఒక అందమైన తోటని నాటుకున్నాడు. ఆ తోట ఏదెను అనే ప్రాంతంలో ఉంది. ఆ తోటలో అన్ని రకాల మొక్కలు ఉన్నాయి, పువ్వులు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, వృక్షాలు ఉన్నాయి. దేవుడు ఆ తోటని అందమైనదిగా, ఆకర్షణీయంగా, కన్నులకు ఇంపైనదిగా, మంచి మంచి కాయలు ఉన్న చెట్లుగా ఆ ఏదెను తోటని దేవుడు నాటాడు. ఆ ఏదెను తోట మధ్యలో 2 ప్రాముఖ్యమైన చెట్లని నాటాడు. ఒకటి మంచి చెడు తెలివినిచ్చే చెట్టు, రెండవది జీవవృక్షము అనే చెట్టు. ఈ 2 చెట్లు ఆ తోట మధ్యలో నాటి దేవుడు ఆదాముని అవ్వని తీసుకొచ్చి ఆ తోటలో పెట్టాడు. ఆ తోటని దేవుడు ఆదాముకి అవ్వకి అప్పగించాడు. ఆ తోటలో ఆదాము నివసిస్తూ ఆ తోటని కాపాడుతూ ఆ తోటలో ఉన్న ఫలాలు తింటూ దేవునికి నమ్మకంగా ఆదాము జీవించాలి. కానీ ఆదాముకి దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఆజ్ఞ ఏంటంటే, ఆ తోట మధ్యలో ఉన్న మంచి చెడు తెలివినిచ్చే చెట్టు ఆ ఫలాలు ఆదాము తినకూడదు. ఇది ఆదాముకి దేవుడిచ్చిన ఆజ్ఞ. ఈ ఆజ్ఞ గనక ఆదాము పాటించినట్లుగా అయితే, ఈ ఆజ్ఞ గనక ఆదాము తృణీకరించకుండా అంటే అతిక్రమించకుండా దేవుడు చెప్పిన ఆ ఆజ్ఞకి లోబడి ఉన్నట్టుగా అయితే, దేవుడు ఏ చెట్టు పండునైతే తినొద్దన్నాడో ఆ మంచి చెడు తెలివినిచ్చే చెట్టు ఫలం గనక ఆదాము తినకుండా ఉన్నట్లుగా అయితే, ఆదాముకి దేవుడు ప్రమోషన్ ఇచ్చేవాడు, ఆదాముని దేవుడు హెచ్చించేవాడు. ఏ విధంగా హెచ్చించేవాడు అని అంటే, ఆదాముకి గిఫ్ట్గా ఆ తోట మధ్యలో ఉన్న జీవవృక్షం యొక్క చెట్టు ఫలాలు తినేటట్లు ఆదాముకి కృపిచ్చేవాడు. ఎందుకంటే ఆ చెట్టుని దేవుడు ఆదాము కొరకే చేశాడు. మానవులు ఆ చెట్టు ఫలాలు తిని ఎప్పటికీ జీవించి ఉండాలి అన్న ఉద్దేశంతోనే దేవుడు ఆ జీవవృక్షాన్ని సృష్టించాడు. కానీ దేవుడు ఆదాముకిచ్చిన ఆజ్ఞని ఆదాము పాటించలేక
ఏ చెట్టు ఫలాలైతే దేవుడు తినొద్దన్నాడో ఆ చెట్టు ఫలాల్ని ఆదాము తిని దేవునికి విరోధంగా పాపం చేసి అతని జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. అప్పుడు దేవుడు ఆదాముని శిక్షిస్తూ ఆదాముని ఏదెను తోటలో నుంచి బయటికి పంపించాడు. ఆదాము ఏదెను తోటలో నుంచి బయటికి తోలివేయబడినప్పుడు, బయటికి పంపించబడేటప్పుడు ఆదాము శరీరము మారిపోయింది. అంతకుముందు ఆదాము శరీరము మహిమతో ఉండేది, యవ్వనంతో ఉండేది. అసలు చెమటలు అనేవి ఆదాము ఎరుగడు. ఆదాము ఆరోగ్యంగా ఉండేవాడు. ఆదాము మరణం లేకుండా ఉండేవాడు. అలాంటి జీవితంలో నుంచి ఏదైనా తోటలో నుంచి ఆదాము బయటికి త్రోసివేయబడ్డాడు. ఆదాము చేసిన పాపాన్ని బట్టి ఆదాము బయటకు వచ్చేసిన తర్వాత ఆ అందమైన ఏదైనా తోటను విడిచిపెట్టి ఆ అందమైన ఏదైనా తోటలో నుంచి బయటికి తోలివేయబడిన తర్వాత ఆదాము బయటకు వచ్చాడు. బయటకు వస్తే ఆదాము కళ్ళ ముందు ఒక ఎడారి ప్రాంతం కనబడింది. ఆయన ఎన్ని రోజులు ఏదెను వనంలో ఉన్నాడో మనకు తెలియదు. ఏదెను వనంలో ఆదాము చెప్పులు లేకుండానే ఏదెను వనంలో నడవగలుగుతాడు. ఎందుకంటే ఏదెను వనంలో పచ్చని గడ్డి ఉండేది. ఏదెను వనంలో ఆదాము అసలు ఎండ దెబ్బైనా వెన్నెల దెబ్బైనా అనుభవించలా. ఏదెను వనంలో రాళ్ళు, గచ్చ పొదలు, ముళ్ళ పొదలు, ముళ్ళు ఇలాంటివి లేవు. ఏదెను వనంలో ఆదాము చెమట అనేది అనుభవించలా. ఏదెను వనంలో అది ఒక విశాలమైన ప్రదేశం, మంచి మంచి చెట్లు ఉన్న ప్రదేశం, పచ్చని గడ్డి ఉన్న ప్రదేశం, మంచి ఆహారం ఉన్న ప్రదేశం. అలాంటి ఏదెను వనంలో ఈ ఆదాము ఉన్నన్ని రోజులు ఆదాముకి శ్రమ అంటే ఏంటో తెలియదు. ఆయన ఎప్పుడైతే ఏదెను వనంలో నుంచి బయటికి త్రోలివేయబడ్డాడో, ఆదాము ఏదెను వనంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత చుట్టూ ఎడారి ప్రాంతంగా ఆదాము చూశాడు. ఆదాము కాళ్ళు పెట్టి నడుస్తూ ఉంటుంటే ఆదాము కాళ్ళ కింద రాళ్ళు, రప్పలు, ముళ్ళు ఇవే ఎదురు పడతా ఉన్నాయి. ఆదాము బయటకు వచ్చిన తర్వాత ఆదాము శరీరాన్ని పరిశీలనగా చూసుకుంటే ఆదాము శరీరం మారిపోయింది. ఆదాము శరీరము ఎండకి ఎక్స్పోజ్ అయ్యి ఆదాము శరీరంలో నుంచి నీరు వస్తుంది, చెమట బయటకు వస్తుంది. ఆదాము అప్పటి వరకు అలసిపోలేదు. కానీ ఆ వాతావరణంలో నుంచి ఏదెను తోట అనే అద్భుతమైన వాతావరణంలో నుంచి ఆదాము బయటకు వచ్చిన తర్వాత ఆదాము శరీరము నీరసంగా అనిపించడం ప్రారంభించింది. ఆదాము శరీరము వీక్ అయిపోతుంది. ఆదాము ఎప్పుడు చూడని ఒక ఎడారి ప్రాంతాన్ని చూస్తున్నాడు. ఎప్పుడు అనుభవించని నీరసం ఆదాము శరీరంలో అనుభవిస్తూ ఉన్నాడు. ఆదాము శరీరంలో అంతకుముందు ఎప్పుడు చూడని చెమటని ఆదాము చూడటం ప్రారంభించాడు. ఆదాము అంతకుముందు ఎప్పుడు చూడని ఆ వీక్నెస్ని అనుభవిస్తా ఎడారి ప్రాంతంలాగున్న ఆ ప్రాంతంలోకి వచ్చిన తర్వాత ఆదాము ఏమనుకుంటాడంటే, ఈ ప్రాంతం బాగోలేదు, నేను ఏ ప్రాంతంలో నుంచి అయితే వచ్చానో ఆ ఏదెను వనము చాలా అద్భుతమైన వనము, దేవుడు నన్ను అక్కడి నుంచి తోసేసాడు కాబట్టి నేను మరలా ఆ తోటలోకి ప్రవేశించి ఆ తోటలో ఉన్న ఆహారాన్ని తింటాను, ఆ తోటలోకి నేను వెళ్తాను అని అనుకుంటాడేమోనని దేవుడు ఏదెను తోటలో కెరూబులని కాపలాగా పెట్టాడు. ఈ కెరూబులు ఏదెను తోటలోకి ఆదాముని రానియకుండా వాళ్ళు కాపలా కాయటం ప్రారంభించారు. రెండవది ఏంటంటే, ఈ ఏదెను తోట లోపలికి మనం వెళ్ళాలి అని అంటే దానికి ఒక గేట్ ఉంది. ఆ గేటు తూర్పు వైపున ఉంది. ఏదెను తోటకి తూర్పు వైపున ఒక గేట్ ఉంది. ఆ గేటు ఓపెన్ అయితేనే మనం లోపలికి వెళ్తాం. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత ఆ గేట్లో గుండా, ఆ తూర్పు గేట్లో గుండా మనము లోపలికి వెళ్ళిన తర్వాత ఒక రోడ్డు ఉంటుంది. ఆ రోడ్డు స్ట్రైట్గా నడుచుకుని వెళ్తే ఆ తోట మధ్యలో ఉన్న జీవ వృక్షం దగ్గరికి ఆ రోడ్డు తీసుకుని వెళ్తుంది. ఆ రోడ్డు గుండా ఈ ఆదాము గనక ఏదెను వనంలోకి ఆ తూర్పు గేటు గుండా ప్రవేశించి
ఆ గేటు గుండా దాటుకుని వెళ్ళిపోయి ఆ రోడ్డు గుండా నడుచుకుంటూ వెళ్ళిపోయి ఎలాగైనా ఏదైనా తోటలో ఉన్న మధ్యలో ఉన్న ఆ జీవవృక్షం యొక్క చెట్టు కాయలు గనక ఆదాము తిన్నాడు అనుకోండి, ఆదాము శరీరము వెంటనే మారిపోయిద్ది. అతని శరీరంలో ఉన్న నీరసం పోయిద్ది, అతని శరీరం చెమటలు రావటం ఆగిపోతుంది, అతని యవన బలము తిరిగి అతనికి వచ్చేసిద్ది. అతను ఇక ఎప్పటికీ చనిపోకుండా ఆదాము జీవించగలుగుతాడు. అందుకని దేవుడు ఏం చేశాడంటే ఈ ఆదాము ఎప్పటికీ మరణం లేకుండా జీవిస్తే ఆదాము పాప స్వభావం కలిగిన వ్యక్తిగా మారిపోయాడు. కాబట్టి ఆదాము చెడు అనే జ్ఞానము ఆదాములోకి వచ్చింది. కాబట్టి ఆదాము చెడు అనే మనసుతో పాపపు స్వభావంతో ఆదాము ఎక్కువ కాలం జీవిస్తే ఎక్కువ పాపం ఆదాము భూమి మీద చేయటానికి కారణమవుతుంది. ఆదాముకి పుట్టే పిల్లలు చెడు మనస్తత్వంతో పాపపు స్వభావంతో పుడితే ఆ మనుషులు ఎక్కువ కాలం జీవిస్తే ఎక్కువ కాలం జీవించే కొలది మానవులు ఎక్కువ పాపం చేస్తారు. అసలు మరణం లేకుండానే ఉంటే చెడు మనసుతో పాప స్వభావంతో ఉన్న ఒక మనిషి మరణమే లేకుండా ఉంటే ఆ మనిషి ఈ భూమి మీద ఎక్కువ పాపం చేస్తాడు. అలా ఎక్కువ పాపం జరగకుండా ఉండాలి అని అంటే మనిషి పాప స్వభావంతో చెడు మనస్సుతో ఉన్న మనిషి కొన్ని రోజులు బ్రతికి చచ్చిపోవాలి. చచ్చిపోతే కొంతవరకు ఆ మనిషి చేసే పాపము అదుపులోకి వచ్చింది. అందుకొరకు దేవుడు ఏం చేశాడంటే ఒకవేళ ఆదాము ఏదైనా తోట తూర్పు గేట్లో గుండా ప్రవేశించి ఆ రోడ్డు గుండా నడుచుకుంటూ వెళ్ళిపోయి ఆ తోట మధ్యలో ఉన్న జీవవృక్షం యొక్క ఫలాలు తిని నిరంతరం జీవిస్తాడేమో అని చెప్పి దేవుడు ఏం చేశాడంటే ఆదాముని ఆ తోటలోకి వెళ్ళనీయకుండా ఆదాముని ఆ తోటలో నుంచి బయటికి పంపించిన తర్వాత ఆ ఏదైనా తోటలోకి కెరూబుల్ని తీసుకొచ్చి పెట్టాడు. కెరూబుల్ని ఆ ఏదైనా తోటలో పెట్టాడు. నేను ఒక మాట చెప్తాను, అసలు కెరూబులు అంటే ఎవరండి? ఈ కెరూబులు అనే వాళ్ళు పరలోకం నుంచి ఏదైనా తోటలోకి వచ్చారు. ఏదైనా తోటలో ఆ కెరూబులు ఉన్నారు. ఆ కెరూబులు ఏదైనా తోట మొత్తం తమ స్వాధీనంలోకి తీసుకుని ఆదాముని కానీ అవ్వని కానీ ఆ తోటలోకి రానియకుండా వాళ్ళు కాపలా కాస్తున్నారు. రెండవది ఏంటంటే ఆ ఏదైనా వనంలోకి వచ్చిన తర్వాత ఆ తూర్పు వైపు ఉన్న గేటు తెరవబడి ఆ తెరవబడిన గేట్లో గుండా నడుచుకుంటూ రావటానికి ఒక రోడ్డు ఉంటుంది. ఆ రోడ్డు గుండా స్ట్రైట్గా నడుచుకుని ఏదైనా తోట మధ్యలోకి వెళ్తే ఆ జీవవృక్షం యొక్క చెట్టు ఉంది. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళే ఈ రోడ్లో దేవుడు ఏం చేశాడంటే ఒక ఖడ్గాన్ని పెట్టాడు. ఆ ఖడ్గము అగ్నితో మండుతూ ఉంటుంది. ఈ ఖడ్గము ఆ రోడ్లో గిర్రున తిరుగుతూ ఉంటుంది. బాగా విస్తారంగా రౌండ్గా అది తిరుగుతూ ఉంటుంది. ఏ మనిషి అయినా ఏ జంతువైనా ఆ రోడ్డు గుండా నడుచుకుంటూ వెళ్ళాలి అని అనుకుంటే ఈ ఖడ్గం ఏం చేసిద్దంటే ఆ మనిషిని కట్ చేసేసిద్ది. ఆ ఖడ్గము దానంతటా అదే తిరుగుతూ ఉండిద్ది. ఏ మనిషి అయినా ఆ రోడ్డు గుండా నడుచుకుంటూ వెళ్ళిపోయి ఏదైనా తోట మధ్యలో ఉన్న జీవవృక్షం యొక్క చెట్టు దగ్గరికి వెళ్ళి దాని కాయలు కట్ చేసుకుని తిందాము అని అనుకుంటే ఆ ఖడ్గాన్ని తప్పించుకుని వెళ్ళాలి. ఆ ఏదైనా తోటలోకి ఏ మనిషి ప్రవేశించకుండా మొదటగా కెరూబుల కాపలా ఉంటున్నారు. రెండవది ఆ తోటలోకి ప్రవేశించి ఆ రోడ్డు గుండా వెళ్ళి ఆ యొక్క జీవవృక్షం యొక్క ఫలాలు కోసుకుందాం అనుకుంటే ఆ తోట మార్గంలో ఆ రోడ్లో ఈ ఖడ్గం ఉంది. అంటే ఆ జీవవృక్షం యొక్క కాయ తినాలి అని అంటే ఒకటి కెరూబుల్ని తప్పించుకోవాలి, రెండు ఆ రోడ్లో ఉన్న ఈ ఖడ్గంని తప్పించుకోవాలి. కెరూబులు కళ్ళు కప్పి ఆదాము ప్రవేశించి ఆ రోడ్డు గుండా వెళ్ళాలి అని అనుకుంటే ఆ కత్తి తిరుగుతూ ఉంటుంది. ఖడ్గము ఆదాముని ముక్కలు చేసేసింది. ఆదాము జీవవృక్షం యొక్క ఫలం తింటమేమో కానీ దానికంటే ముందు ఆ ఖడ్గమే ఇతన్ని చంపేసింది. అందుకని ఆదాము ఏదైనా తోటలోకి ప్రవేశించలేడు. ప్రవేశించకుండా ఆ ఏదైనా తోటలో కెరూబులు ఉన్నారు. ఈ కెరూబులు అంటే ఎవరండి? కెరూబులు అనే పదము బైబిల్లో పెట్టబడింది. దేవుడు ఏదైనా తోటలో కావలిగా ఉండటానికి, ఏ మానవుడు ఏదైనా తోటలో ప్రవేశించకుండా ఉండటానికి దేవుడు ఏదైనా తోటలో కెరూబుల్ని పెట్టాడు.
ఈ కెరూబులు ఎవరు? ఈ కెరూబులు అసలు కెరూబు అంటే ఏంటి? కెరూబు అంటే ఎవరంటే దేవదూతలు. బైబిల్ ఏం చెప్తుంది అని అంటే, దేవుడు పరలోకాన్ని సృష్టించుకున్నప్పుడు పరలోకంలో దేవుడు దేవదూతల్ని సృష్టించుకున్నాడు. ఈ దేవదూతలు ఎంతమంది ఉన్నారు అనంటే బైబిల్ చెప్తుంది, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం, కోటాను కోట్లుగా ఉన్నారంట. కోటాను కోట్ల మంది దేవదూతల్ని దేవుడు సృష్టించాడు. ఈ దేవదూతలు మన సాధారణమైన ఈ కంటికి కనబడరు. బైబిల్ ఏం చెప్తుంది అంటే, కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు దృశ్యమైనవి అదృశ్యమైనవి అన్నిటినీ సృష్టించాడంట. అవి పరలోకమందున్నవైనా, భూమి మీద ఉన్నవైనా, భూమి కింద ఉన్నవైనా, ఇంతకు ముందున్నవైనా, ఇప్పుడున్నవైనా, రాబోవునవైనా అన్నిటినీ దేవుడే సృష్టించాడు. అంటే దేవదూతల్ని కూడా దేవుడే సృష్టించాడు. ఎంతమంది దేవదూతల్ని సృష్టించాడు అని అంటే, కోటాను కోట్ల మంది దేవదూతలను సృష్టించాడు. ప్రకటన గ్రంథం 5:11లో రాయబడింది. ఒక దేవదూతను కాదు, ఇద్దరు దేవదూతలను కాదు, 10 మందిని కాదు, 1000 మందిని కాదు, 1,00,000 మందిని కాదు, కోటాను కోట్ల దేవదూతల్ని దేవుడు పరలోకంలో సృష్టించుకున్నాడు. ఈ దేవదూతలో కోటాను కోట్ల మంది ఉన్నారు. ఈ దేవదూతల్లో ఇంకొక విశేషం ఏంటంటే, ఈ దేవదూతలు అందరూ పురుషులే, స్త్రీ దేవదూతలు లేరు. దేవదూతలు అందరూ పురుషులే. పరలోకంలో లెక్కింపలేనంత మంది దేవదూతలు ఉన్నారు. ఈ దేవదూతలు అందరూ పురుషులే. ఒక్క స్త్రీ దేవదూత కూడా పరలోకంలో లేదు. కాబట్టి వాళ్ళకి వివాహాలు లేవు. దేవదూతలు వివాహం చేసుకోరు. ఎందుకు చేసుకోరంటే, పరలోకంలో దేవుడు సృష్టించిన దేవదూతలు అందరూ కేవలం పురుషులే. ఎందుకు దేవుడు దేవదూతల్లో స్త్రీలను సృష్టించలేదు? స్త్రీ దేవదూతలు ఎందుకు లేరంటే, దేవదూతలు అసలు మరణించరు. దేవదూతలకి మరణం లేదు. లూకా సువార్త 20వ అధ్యాయం 36వ వచనంలో యేసు ప్రభు చెబుతా ఈ మాటలు చెప్పాడు. వాళ్ళు దేవదూతలు మరణం లేకుండా ఉంటారు. వాళ్ళు అసలు చనిపోరు. వాళ్ళు ఎప్పటికీ జీవించి ఉంటారు. అందుకని దేవుడు ఏం చేశాడంటే, వాళ్ళు మరణం లేకుండా ఉంటారు కాబట్టి వాళ్ళు వివాహం చేసుకుని, వాళ్ళు పిల్లల్ని కని, వాళ్ళ సంతానాన్ని అభివృద్ధి చేసి పరలోకాన్ని నింపాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి స్థానంలో ఇంకొక వ్యక్తి పుట్టి ఆ వ్యక్తి చేయాల్సిన పని పుట్టిన వ్యక్తి చేయటానికి అవకాశం ఉండిద్ది. కానీ దేవదూతలు అసలు మరణించరు కాబట్టి ఉన్న దేవదూతతోనే దేవుడు తన పరిచర్యని జరిగించుకుంటాడు. కాబట్టి దేవదూత మరణించడు కాబట్టి దేవదూత స్థానాన్ని ఇంకొక వ్యక్తి వచ్చి భర్తీ చేయటానికి, ఇంకొక వ్యక్తి వచ్చి ఆ స్థానాన్ని ఆక్రమించుకుని దేవదూతకి బదులుగా, చనిపోయిన దేవదూతకి బదులుగా పని చేయటానికి దేవుడికి ఇంకొక దేవదూత అవసరం లేదు. ఎందుకంటే దేవదూతలు చనిపోరు. అందుకొరకు దేవుడు దేవదూతలకి స్త్రీ దేవదూతల్ని సృష్టించాల. వారు స్త్రీ దేవదూతల్ని సృష్టించి దేవుడు వారి చేత పిల్లల్ని కని, వాళ్ళు తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత వాళ్ళని దేవుడు పెంచి పోషించి వాళ్ళని దేవదూతలుగా చేయాల్సిన అవసరం లేదు. అందుకని దేవదూతల్లో స్త్రీ దేవదూతలు లేరు. ఈ దేవదూతలు అందరూ పురుషులే. ఈ దేవదూతలు ఎప్పటికీ చనిపోరు. రెండో విషయం ఏంటంటే, దేవదూతలు ఆహారాన్ని కూడా తింటారు. పరలోకంలో ఉన్న దేవదూతలు వాళ్ళకి నోరులు ఉన్నాయి, వాళ్ళ ఆహారాన్ని తింటారు. బైబిల్లో రాయబడింది, కీర్తనల గ్రంథం 78వ కీర్తన 25వ వచనం ఏం చెప్తుంది అంటే, దేవదూతలు ఆహారం తింటారు. ఆ ఆహారం పేరేంటంటే మన్నా. మన్నా అనే ఆహారాన్ని దేవదూతలు తింటారు. దేవదూతలు సృష్టింపబడిన వాళ్ళు. దేవుడే స్వయంగా ప్రతి దేవదూతని తన చేత్తో సృష్టించాడు. ప్రతి దేవదూతని. పరలోకంలో ఎన్ని కోట్ల మంది దేవదూతలు ఉన్నారో అన్ని కోట్ల మంది దేవదూతల్ని దేవుడే స్వయంగా తన చేతులతో సృష్టించాడు. రెండవది, దేవదూతల్లో స్త్రీలు లేరు, దేవదూతలు అందరూ పురుషులే. మూడవది,
దేవదూతలు ఎప్పటికీ చనిపోరు. నాలుగవది, దేవదూతలు భోజనాన్ని తింటారు, ఆహారం తినగలిగిన వాళ్ళు. ఈ దేవదూతలు అందమైన వాళ్ళు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 3వ వచనం కనుక మనం చదివితే, దేవదూతలు వెలుగుతో ఉండే ప్రకాశమానమైన వస్త్రాలు ధరించుకున్న వాళ్ళు. దేవదూతలు మానవుల కంటే గొప్ప ప్రభావం కలిగిన వాళ్ళు, మానవుల కంటే జ్ఞానం కలిగిన వాళ్ళు, మానవుల కంటే అందమైన వాళ్ళు, మానవుల కంటే తేజస్సు కలిగిన వాళ్ళు, మానవుల కంటే శక్తివంతమైన వారు దేవదూతలు. మానవుడు దేవదూత పక్కపక్కన నిలబడితే మానవుడు చాలా తక్కువగా ఉంటాడు. దేవదూత మహిమ ప్రభావాల్లో అన్ని విషయాలలో గొప్పగా ఉంటారు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం ఏం చెప్తుంది అనంటే, దేవుడు మానవుణ్ణి దేవదూతల కంటే కొంచెం తక్కువ వాడిగా చేశాడంట. దేవదూతలే గొప్ప వాళ్ళు. ఒకరోజు ఒక ఆయన పేరు యోహాను. యోహాను అనే ఆయన ఒకరోజు దేవదూతను చూశాడు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో 8వ వచనంలో ఈ మాటలు రాయబడినాయి. యోహాను అనే ఆయన ఒకరోజు ఒక దేవదూతను చూసినప్పుడు, ఆ దేవదూతను చూసిన వెంటనే యోహాను అనే ఆయన తన మనసులో ఏమనుకున్నాడంటే, అరే ఈయన ఎంత తేజస్సుతో ఉన్నాడు, ఈ దేవదూత ఎంత మహిమతో ఉన్నాడు, ఈ దేవదూత ఎంత బలంగా ఉన్నాడు అని చెప్పి యోహాను అనే ఆయన వెంటనే వెళ్ళిపోయి దేవదూత పాదాల మీద పడతాడు. ఆ దేవదూత అంటాడు, లేదు లేదు, నువ్వు నా పాదాల మీద పడద్దు, నేను కూడా నీలాంటి సహదాసుణ్ణే, మనిద్దరం కలిసి దేవుణ్ణి ఆరాధించాలి అని దేవదూత అంటాడు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, మానవుడు ఏ దేవదూతను చూసినా ఆ దేవదూత పాదాల మీద పడాలి అని అనిపిస్తుంది. నాకు గనక ఇప్పుడు ఒక దేవదూత ప్రత్యక్షమైతే ఆ దేవదూత కాళ్ళ మీద పడిపోవాలనిపించింది. ఎందుకు అనంటే, ఆ దేవదూతకి అంత ఎక్కువ తేజస్సు, అంత ఎక్కువ మహిమ, అంత ఎక్కువ ప్రభావం, అంత ఎక్కువ జ్ఞానం, అంత ఎక్కువ అందంలో కానీ, సౌందర్యంలో కానీ, జ్ఞానంలో కానీ, ప్రభావంలో కానీ, మహత్యంలో కానీ వాళ్ళు అద్భుతమైన వ్యక్తులుగా ఉంటారు. వాళ్ళు మానవుల కంటే అతీతమైన వాళ్ళు మానవుల కంటే గొప్ప ప్రభావం కలిగిన వాళ్ళు దేవదూతలు. ఈ దేవదూతలు ఒకే రకంగా ఉండరు. దేవదూతల్లో కూడా దేవుడు అందరి దేవదూతలను ఒక్క రకంగా చేయలే. దేవదూతల్లో చాలా రకాలు ఉన్నారు. దేవదూతల్లో కొంతమంది ఏం చెబుతారంటే 9 రకాల దేవదూతలు ఉన్నారంట. బైబిల్ ఏం చెప్తుందంటే, ఒక గుంపుని సెరాఫులు అని పిలిచింది, ఇంకొక గుంపుని కెరూబులు అని పిలిచారు, ఇంకొక గుంపుని ప్రధానులు, ఇంకొక గుంపుని అధికారులు, ఇంకొక గుంపుని జీవులు, ఇంకొక గుంపుని దేవదూతలు, ఇంకొక గుంపుని సింహాసనాలు. ఇలా బైబిల్లో 9 రకాల గుంపులు ఉన్నారండి దేవదూతల్లో. దేవదూతల్లో చాలా రకాల గుంపులు ఉన్నాయి. 9 రకాల గుంపులు ఉన్నాయి అని కొంతమంది అంటారు. మరి ఎన్ని రకాల దేవదూతలు ఉన్నారో మనకు తెలియదు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం చెప్తుంది, సెరాఫులు అనే దేవదూతలు ఉన్నారు. ఈ దేవదూతలు ఎలా ఉంటారంటే, వారికి 6 రెక్కలు ఉంటాయి. కొన్ని దేవదూతలకి 6 రెక్కలు ఉంటాయి. ఈ 6 రెక్కలతో 2 రెక్కలతో తమ ముఖాన్ని కప్పుకుంటారు, 2 రెక్కలతో తమ శరీరాన్ని కప్పుకుంటారు, 2 రెక్కలతో ఎగురుతారంట. వీళ్ళని సెరాఫులు అంటారు. ఈ సెరాఫులు అనే దేవదూతలు దేవుని సింహాసనం ఎదుట ఉంటారు. దేవుని సింహాసనం దగ్గరే ఎల్లప్పుడూ ఉంటారు. వీళ్ళు పెద్దవాళ్ళు. వీళ్ళు దేవుని సింహాసనానికి చాలా దగ్గరగా ఉంటారు. 2వ రకం వాళ్ళు జీవులు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం 8వ వచనం దగ్గర నుండి మనం చదివితే జీవులు అనే వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఎలాగుంటారంటే, ఒక్కొక్క జీవికి ఒక్కొక్క ముఖం ఉంటుంది. ఎలాంటి ముఖం అంటే, ఒక జీవికి సింహం లాంటి ముఖం ఉండిద్ది, ఇంకొక జీవికి దూడ లాంటి ముఖం ఉండిద్ది, ఇంకొక జీవికి పక్షిరాజు అంటే గ్రద్ద ముఖం ఉంటుంది, ఇంకొక జీవికి మానవుని ముఖం ఉంటుంది. వీళ్ళని జీవులు అంటారు. ఈ జీవులు అనే దేవదూతలకి 4 రెక్కలు ఉంటాయి, 4 చేతులు ఉంటాయి. వీళ్ళకి
ఒంటి నిండా కళ్ళుంటాయి, 4 రెక్కలు, 4 చేతులు, ఒంటి నిండా కళ్ళు. వీళ్ళు దేవుని సింహాసనం దగ్గర ఉంటారు. వీళ్ళు ఒక రకం దేవదూతలు. వీళ్ళు కాకుండా కెరూబులు అని ఇంకొక జాతి ఉంది దేవదూతల్లో. కెరూబులు ఎలాగుంటారు అని అంటే 4 ముఖాలు ఉంటాయి వీళ్ళకి. యెహెజ్కేలు గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం, యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం దగ్గర నుంచి మనం చదివితే బైబిల్ ఏం చెబుతుందంటే కెరూబులు అనే వాళ్ళకి 4 ముఖాలు ఉంటాయి. వాటిలో ఒకటి మనిషి ముఖం, రెండోది సింహం ముఖం, మూడోది ఎద్దు ముఖం, 4వది పక్షిరాజు ముఖం. అంటే ఒక దేవదూతకే 4 ముఖాలు ఉంటాయి. ఈ దేవదూతకి 4 రెక్కలు ఉంటాయి. 4 రెక్కలు ఉంటాయి, 4 ముఖాలు ఉంటాయి, చేతులు ఉంటాయి. ఇవి ఎగురుతా దేవుని సింహాసనం దగ్గర ఉంటాయి. వీళ్ళు కెరూబులు. ప్రధాన దూతలు అని మళ్ళీ బైబిల్లో కొంతమంది గురించి చెప్పబడింది. ప్రధాన దూతలు ఎవరు అని అంటే ఈ యొక్క మిఖాయేలు ప్రధాన దూత, గాబ్రియేలు ప్రధాన దూత, లూసిఫర్ ప్రధాన దూత, ఉరుయేలు అనే ఒక దేవదూత ఉన్నాడు, ఆయన ఒక ప్రధాన దూత. ఇలా చాలా రకాల ప్రధాన దూతలు పరలోకంలో ఉన్నారు. పరలోకంలో కెరూబులు ఉన్నారు, ప్రధానులు ఉన్నారు, దూతలు ఉన్నారు, సెరాఫులు ఉన్నారు, జీవులు ఉన్నారు, కోటాను కోట్ల మంది దేవదూతలు ఉన్నారు. వీళ్ళందరూ పరలోకంలో దేవుని సింహాసనం ఎదుట దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తూ ఉంటారు. ఒక్కొక్క దేవదూతకి ఒక్కొక్క పని పరలోకంలో అప్పగింపబడింది. కొంతమంది దేవదూతలు వార్తలు మోసుకుని వెళ్తూ ఉంటారు. కొంతమంది దేవదూతలు దేవుని సముఖంలో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. కొంతమంది దేవదూతలు యుద్ధాలు చేయటానికి ఉంటారు. కొంతమంది దేవదూతలు ఆయన సృష్టించిన మానవులకి పరిచర్య చేయటం కొరకు ఏర్పాటు చేయబడ్డారు. ఇలా బైబిల్లో దేవదూతల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఈ దేవదూతలందరిలో ఇన్ని కోటాను కోట్ల మంది దేవదూతల్లో కొంతమంది కెరూబులని దేవుడు ఈ భూమి మీదకు పంపించాడు. ఆ కెరూబుల యొక్క ముఖ్యమైన పని ఏంటంటే ఏదెను వనంలో ఉండి ఏదెను వనంలోకి మానవుడు ప్రవేశించకుండా ఈ యొక్క కెరూబులు ఆదాముని కానీ మానవుల్ని కానీ ఏదెను వనంలోకి రానియకుండా కాపాడాలి. అందుకు ఈ కెరూబులు ఏర్పాటు చేయబడ్డారు. దేవుని బిడ్డ, యేసుక్రీస్తు ప్రభువారు సెరాఫుల కంటే, కెరూబుల కంటే, జీవుల కంటే, దూతల కంటే, మహాదూతల కంటే, ప్రధాన దూతల కంటే, కోటాను కోట్ల మంది దేవదూతల కంటే యేసు ప్రభు దేవుని కుమారుడిగా మన కోసం ఈ లోకంలోకి వచ్చాడు. కెరూబులు జీవవృక్షం యొక్క ఫలాలు తినేయకుండా ఏదైనా వనంలో కాపలాగా పెట్టబడితే యేసు ప్రభు మన పాపాన్ని క్షమించి, ఏ పాపాన్ని బట్టయితే ఆదాము దేవుని సముఖంలో నుండి ఏదెను వనంలో నుండి జీవ వృక్షం యొక్క ఫలాలు తినకుండా బయటికి త్రోయబడ్డాడో ఆ ఆదాము చేసిన పాపాన్ని క్షమించడానికి యేసు ప్రభు దేవదూతల కంటే గొప్పవాడు, దేవదూతల కంటే శ్రేష్టమైన వాడు, దేవదూతల కంటే ఆయన ఎంతో మహిమ ప్రభావంలో గొప్పవాడైన యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోకి వచ్చి తన ప్రాణాన్ని పెట్టి తన రక్తంతో మనల్ని కడిగి తిరిగి మనల్ని జీవవృక్ష ఫలాలు తినేటట్లు చేయటానికి యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చాడు. యేసు ప్రభుని ఒక్కసారి మనం నమ్ముకుని ఆయన శిలువలో చిందించిన రక్తపు బొట్టుతో మన పాపాలని కడుక్కుంటే యేసు ప్రభు మనల్ని తీసుకుని వెళ్ళి జీవవృక్షం యొక్క ఫలాలు భుజించేటట్లు యేసు ప్రభు చేయబోతున్నాడు. దేవుని బిడ్డ, అట్టి యేసయ్యకి మన జీవితాన్ని అప్పగించుకుందాం. మన ప్రభువు దేవదూతల కంటే గొప్పవాడు. దేవదూత ఆ రోజు ఆదాముని జీవవృక్షం యొక్క చెట్టు ఫలం దగ్గరికి పోనీలేదు, ఎందుకంటే మానవుడు ఆ అర్హతని కోల్పోయాడు. కానీ యేసు ప్రభు మనల్ని తన రక్తంతో కడిగి ఆ జీవవృక్షంకి హక్కుదారులుగా మార్చడానికి యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చాడు. అట్టి యేసయ్యకి మన జీవితాన్ని అప్పగించుకుని ఆయనకి మనల్ని మనం సంపూర్ణంగా విధేయత చూపిస్తాం. యేసయ్యకి నీ జీవితాన్ని అప్పగించుకో. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. దయచేసి అందరు కళ్ళు మూసుకోండి, ఈ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రియమైన పరలోకమందున్న పరిశుద్ధ తండ్రి, యేసయ్య నామంలో మీ సన్నిధిలోకి వస్తున్నాం ప్రభా. నాయనా, నీవు నమ్మదగిన దేవుడివి,
ప్రేమ, కనికరం, జాలి కలిగిన దేవుడు ప్రభా, ఈరోజు తండ్రి జీవవృక్షానికి హక్కుని మేము కోల్పోతే తండ్రి కెరూబు ఆ చెట్టు దగ్గరికి మమ్మల్ని పోనీయకుండా ఆ మార్గం గుండా వెళ్ళే ఆ స్థలంలో నాయన ఖడ్గము, అగ్ని జ్వాలల వంటి ఖడ్గము తిరుగుతూ ఉండగా తండ్రి మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని ఆ జీవవృక్షం దగ్గరికి నడిపించడానికి మీ కుమారుని లోకంలోకి పంపించినందుకు వందనాలు అయ్యా. ఈ సమయంలో ప్రభువా నన్ను, మమ్మల్ని మీ కుమారుడు మా ప్రభు అయిన యేసు రక్తంతో కడగండి, మమ్మల్ని పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. మేము కోల్పోయిన హక్కుని తిరిగి మాకు దయచేసి మమ్మల్ని దీవించి నడిపించమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.